హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది దమయంతి అన్న మాటలకి. ఇంకా అప్పుడే విక్రమ్ రావడం జరుగుతుంది. విక్రమ్ ఇంకా రాధను చూసి, ఇంకా రాధ ఎప్పుడు ఇలాగే బాధపడుతూ ఉంది, తనకి సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా విక్రమ్ రావడం చూసిన రాధ ఇంకా లేచి నించుంటుంది. ఇంకా ఏంటి రాధ, మా అత్తయ్య అన్న మాటలకి నువ్వు బాధపడుతూ ఉన్నావా అనేసి అంటే, అవును విక్రమ్ సార్, మీ అత్తయ్య పదే పదే ఏంటి నన్ను టార్చర్ చేస్తూ ఉంది అనేసి ఇంకా రాధ అంటూ ఉంటుంది. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను విక్రమ్ సార్ అనేసి రాధ అంటూ ఉంటే, ఏంటో చెప్పు రాధ, నేను నీకు అండగా ఉంటానని చెప్పాను కదా, నీ సమస్య తీరే వరకు నేను నీకు నీ తోడుగా నిలబడతాననేసి అన్నాను కదా అనేసి ఇంకా విక్రమ్ అంటూ ఉంటాడు. అయితే ఏంటో అడుగు అనేసి అంటూ ఉంటే, రాధా సార్, ఎన్ని సమస్యలు వచ్చినా ఇలాంటివి మీరు నా చేయి వదలననేసి నాకు మాట ఇవ్వండి అనేసి రాధ అంటుంది. నేను చెప్పాను కదా రాధా, నేను ఎన్ని సమస్యలు వచ్చినా ఈ సమస్య ముఖ్యంగా నేను సీరియస్గా తీసుకున్నాను, ఈ సమస్య తేలేంతవరకు నేను వదిలిపెట్టను, నేను నీకు ఎప్పుడో మాట ఇచ్చాను అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా రాధ, లేదు సార్, ఈరోజు నా చేతిలో చేయి వేసి నాకు ఈరోజు మాట ఇవ్వండి, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఇలాంటివి ఎన్ని సమస్యలు వచ్చినా మీ అత్తయ్య కాదు ఇంకెవ్వరు ఏమన్నా సరే నన్ను వదిలిపెట్టాననేసి, మన గడువు అయిపోయే వరకు నన్ను వదిలిపెట్టాననేసి నాకు మాట ఇవ్వండి అనేసి ఇంకా విక్రమ్ చేత ఇంకా మాట తీసుకోవడం జరుగుతుంది. ఇంకా విక్రమ్ మళ్ళీ ఒకసారి అంటూ ఉంటాడు, ఇలా నేను చెప్పాను కదా రాధా, ఆ దుర్గా సమస్య తీరేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను, నేను ఈ అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అనుకుంటున్నావు కానీ నేను ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనేసి ఇంకా విక్రమ్ చెప్తాడు. నేను ఈ సమస్య తీరే వరకు, అలాగే మీ నాన్నని జైలు నుండి తీసుకువచ్చే వరకు ఇది నా సమస్య అనుకొని నేను నీకు అండగా నించుంటాను అనేసి విక్రమ్ చెప్పడంతో ఇంకా రాధ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.